ఎన్నో అందమైన కథలు, అందులో మనసుకు హత్తుకునేవి కొన్ని. ఇప్పుడు నేను చెప్పబోయేది వంశీ గారు రాసిన మా పసలపూడి కథల నుంచి కోరిక అనే కథ. ఇడ్లీల సుబ్బయ్యమ్మ కేకలు అటు రత్తమ్మ కిరాణా కొట్టు దగ్గర నుంచి ఇటు బియ్యం భాగ్యం గారింటి దాకా వినిపిస్తున్నాయి. రాత్రి వాళ్ళ ఇంట్లో కాలుడిపోయిన కుర్చీ కుర్రాళ్ళెవరో పట్టుకుపోయారట. దాంతో పెద్ద నోరేసుకొని వీధిలో ఉన్నోళ్ళందరినీ రేవెట్టేస్తుంది. అవి మామూలు తిట్లు కాదు, అసలు అలాంటి తిట్లు ఎవ్వరి నోటమ్మటా వినం. తీసినోడికి సిగ్గు శరం ఉంటే ఆ ఇడ్లీల బల్ల తెచ్చి ఆ మనిషికిచ్చేయాలి. ఇంట్లోంచి బయటకొచ్చిన మల్లిడి వెంపారెడ్డి గారు ఆ తిట్లన్నీ వింటా కాలువకాడున్న కర్రి అప్పారావు గారింటికి వెళ్తున్నాడు. ఏనాడు అతను ఊళ్ళో వాళ్ళని ఒక్క మాట అన్న మనిషి కాదు. ఏనాడు ఊళ్ళో వాళ్లతో ఒక మాట పడలేదు వెంపారెడ్డి గారు. అతంత నెమ్మడస్తుడు, అంత బుద్ధిమంతుడు. అతనికి 5 కూతుళ్ళు, 3 కొడుకులు. అల్లుళ్ళు, కొడుకులు, వాళ్ళ భార్యలు కానీ ఎవ్వరూ అతన్ని ఏనాడు ఒక్క ముక్క తక్కువ చేసి మాట్లాడింది లేదు. ఈ వెంపారెడ్డి గారికి అప్పుడప్పుడు అనిపిస్తుంది, వీళ్ళెవరైనా కాసేపు నన్ను తిడితే బాగుండు అని, వాళ్లతో తిట్టించుకోవాలి అని. ముఖ్యంగా అతనికి 5వ కూతురు చిన్నమ్మన్న, 2వ కొడుకు అబ్బు అన్న చాలా ఇష్టం. వాళ్ళిద్దరూ తనను తిడితే బాగుండును అనుకున్నాడు. సంక్రాంతి రోజులు వచ్చాయి. పండక్కి ఊళ్ళ నుంచి 5 కూతుళ్ళు అల్లుళ్ళు వచ్చారు. వెంపారెడ్డి గారి భార్య సూరమ్మ గారు పిండి వంటల్లోకి దిగింది. రామచంద్రాపురం కొండపల్లి సూరన్న గారి బట్టల కొట్లో అందరికీ ఖరీదైన బట్టలు తీసిన వెంపారెడ్డి గారు చిన్నమ్మకి అబ్బుకి కొనలేదు బట్టలు. మొత్తం బట్టలన్నీ సైకిల్ వెనక క్యారేజీకి కట్టుకొని ఇంటికి తెచ్చి టైలర్ బూర్రావుకి కబురెట్టి ఎవరి బట్టలు వాళ్ళకిచ్చి చిన్నమ్మని అబ్బుని పిలిచి మీకు తీయలేదు అన్నాడు. సరే అనేసి వెళ్ళిపోయారు. రాత్రి అయ్యింది. వీధంతా నిశ్శబ్దంగా ఉంది. బయటికెళ్ళి అప్పుడే వచ్చిన వెంపారెడ్డి కాళ్ళు కడుక్కొని భోజనం చేశాక బట్టలు తీయనందుకు చిన్నమ్మ ఏమన్నా అనిందా అని అడిగాడు భార్య సూరమ్మని. ఏమో, నా దగ్గరేం అనలేదే అంది సూరమ్మ. చిన్నమ్మ వాళ్ళ ఆయన మాట్లాడుకుంటుంటే రహస్యంగా వాళ్ళ గది వెనక్కెళ్ళి వింటున్నాడు. అదేంటి అందరికీ తీసి నీకు మీ 2వ అన్నయ్యకి మట్టుకి బట్టలు తీయలేదు మీ నాన్నగారు అడిగాడు చిన్నమ్మ భర్త. ఏమో అని నవ్వింది చిన్నమ్మ. ఆ నవ్వేంటి, వెళ్ళి అడగనా ఆయన్ని అన్నాడు. వద్దు అంది చిన్నమ్మ. ఎందుకొద్దు, పో నేను వెళ్ళి అడుగు అన్నాడు. నేనెళ్ళి అడగను. ఎందుకు? మా ఇంట్లో అందరికంటే నేనంటేనే ప్రేమ నాన్నగారికి. బహుశా ఇంతమందికి బట్టలు తీస్తుండగా నా దగ్గరికి వచ్చేసరికి డబ్బులు అయిపోయి ఉంటుంది, అందుకే తీయలేదు అంది. ఆ మాట నీకు ఆయన చెప్పాలి కదా అన్నాడు చిన్నమ్మ వాళ్ళ ఆయన. నాకు చెప్పక్కర్లేదు, నేను ఆయన్ని అర్థం చేసుకోగలను అంటూ తండ్రి ఎంత ఉత్తముడో ఎంత మెత్తనివాడో గతంలో జరిగినవి చాలా చెప్పేసరికి అదోలా అయిపోయిన ఆమె మొగుడు అయ్యయ్యో మామగారు అంత గొప్పవారా, ఆయన్ని అనవసరంగా అపార్థం చేసుకున్నానే అని బాధపడ్డం మొదలెట్టాడు. తలుపు వెనక నుంచి అంతా విన్న వెంపారెడ్డి గారు తల బాదుకుంటా కనీసం ఈ 5వ అల్లుడైనా నన్ను అపార్థం చేసుకుని తిట్టి ఉంటే బాగుండు కదా అనుకొని 2వ కొడుకు అబ్బు గదిలోకి వెళ్ళాడు. తండ్రిని చూసి మంచం నుంచి లేచాడు అబ్బు. ఇంకా నిద్రపోలేదేంట్రా అడిగాడు వెంపారెడ్డి గారు. లేదు నాన్నగారు అన్నాడు అబ్బు. పండక్కి నీకు బట్టలు తీయనందుకు బాధపడలేదా, నన్ను తిట్టుకోలేదా అడిగాడు వెంపారెడ్డి గారు. లేదు నాన్నగారు అన్నాడు 2వ కొడుకు. ఎందుకు తిట్టుకోలేదు? తీయకపోవడానికి ఏదో కారణం ఉంటుంది కదా, ఏ కారణం లేకుండా మీరే పని చెయ్యరు కదా, అందుకే మీ గురించి ఏమనుకోలేదు అన్నాడు. ఏ కారణం లేదు, నా దగ్గర డబ్బులున్నాయి, అయినా తీయలేదు నీకు అన్నాడు వెంపారెడ్డి. నవ్వేసిన అబ్బు, మీరేం చేసినా దాని వెనకాల ఏదో ఒక కారణం ఉంటుంది, ఉట్టి పుణ్యాన మీరేమి చెయ్యరు అన్నాడు. చాలా విసుక్కున్నాడు వెంపారెడ్డి గారు. అయితే వీళ్ళెవ్వరికీ నా మీద కోపం రాదా, జీవితాంతం నన్ను మెచ్చుకోవడమేనా, నన్ను పొగడ్డమేనా అనుకుంటూ బయటకు వచ్చేసాడు. తనను ఎవరన్నా తిడితే బాగుండును,
అన్న కోరిక రోజు రోజుకి పెరిగిపోతుంది వెంపారెడ్డి గారిలో. ఇంట్లో వాళ్ళు ఎలాగా తనని తిట్టడం లేదు, కనీసం వీధిలో వాళ్లతో అయినా 4 తిట్లు పడదామని ఆ మిట్ట మధ్యాహ్నం ఒక 3 పొడుగున్న కర్ర తీసుకుని వీధి అరుగు మీద కూర్చుని ఎవరు వస్తారా, ఎవరి కాళ్ల మధ్యకి విసురుదామా అని చూస్తున్నాడు. కోరి శేషయ్య గారి కోడళ్ళు బొంబాయి దగ్గర గిన్నెలు తోముకుంటున్నారు. గళ్ళా పెట్టి ముందు కూర్చున్న చిన్నంకట్రాజు బేరాలు లేక రేగుపళ్ళు వడియాలు చప్పలిస్తున్నాడు. కోటయ్య చిన్న కొడుకు బాలు వాళ్ల అరుగు మీద కూర్చొని టోలు వాయించడం నేర్చుకుంటున్నాడు. ఉత్తరాల కట్టపట్టుకు నడుచుకుంటూ వస్తున్నాడు పోస్ట్ మ్యాన్ సూర్నాన్న. అంతే, చేతిలో ఉన్న 3 కర్రని గిరగిరా తిప్పి విసిరేసరికి సూర్నాన్న కాళ్ల మధ్య ఆ కర్ర పడ్డం, అతను బోర్లా పడ్డం ఒక్కసారిగా జరిగిపోయినాయి. దబ్బుమని అతను బోర్లా పడ్డ చప్పుడికి కుళ్ళికాలో పక్కన మేస్తున్న పిల్లల కోడి బక్కుబక్కుమని అరుస్తా చల్లా చెదిరైపోయింది. లేచిన సూర్నాన్న డోలు నేర్చుకుంటున్న కుమ్మరోళ్ల బాలు డిప్ప మీద ఒకటి కొట్టి, చిన్నంతరం పెద్దంతరం లేకుండా ఏంట్రా ఇది అని ఒకటే తిట్లు. మధ్యలోకి వచ్చిన వెంపారెడ్డి గారు, అది కాదు సూర్నాన్న, విసిరింది ఆ కుర్రాడు కాదు, అసలు జరిగింది ఏంటంటే అంటున్న ఆయన్ని పక్కకు తోసేసిన సూర్నాన్న ఆ బాలుగాడిని కొట్టినంత పని చేస్తుంటే కోటయ్య పెద్ద కొడుకు వీర్రాజు వచ్చి విడదీశారు. నీరసంగా ఇంట్లోకి వెళ్ళిపోయిన వెంపారెడ్డి గారు మర్నాడు ఆఫీసులో కూర్చొని రాసుకుంటున్న వాడల్లా సంతలో ఆశీలు వసూలు చేయడానికి వెళ్తున్న బిల్లు కలెక్టరు దాసు గారిని ఒకసారి ఇలా రమ్మని పిలిచాడు. ఏంటి రెడ్డి గారు అని దగ్గరికి వచ్చిన దాసుని లాగిపెట్టి ఒక్కటి కొట్టాడు. అవాక్కైపోయి చూస్తుండిపోయిన దాసు కాసేపు తర్వాత కళ్ళంపటి నీళ్లు పెట్టుకుంటా, అయితే ఆ విషయం మీకు కూడా తెలిసిపోయిందనమాట అన్నాడు. ఏ విషయం అర్థం కాలేదు వెంపారెడ్డి గారికి. బత్తిన రామ్మూర్తి కొడుకుతో పాటు నేను గొడవ పెట్టుకున్నాను కదా, దాని గురించి. నిజమే రెడ్డి గారు, మీరు నన్ను కొట్టడం కాదు, కంజారుతో పొడిచినా పాపం లేదు. ఆ మనిషితో గొడవ పడి చాలా పెద్ద తప్పే చేశాను. లేకపోతే సాధువు జంతువు లాంటి మీకు జన్మలో ఎప్పుడూ లేనిది ఇంత కోపం వస్తుందా? నన్ను క్షమించండి రెడ్డి గారు, నన్ను క్షమించండి అని వెంపారెడ్డి గారి పాదాలకి నమస్కారం చేసి వెళ్ళిపోయాడు. ముందు మాట పడిపోయిన రెడ్డి గారు రాత్రి ఎప్పుడో ఇంటికి వెళ్ళాడు. తెల్లవారితే భోగి పండగ. తన చిన్నప్పుడు పిల్లలు ఇంట్లోంచి కుర్చీలు బల్లలు లాంటివి దొంగతనం చేసి భోగి మంటలో వేసేసేవారు. తర్వాత చూసుకున్న ఇళ్లవాళ్లు తెగ తిట్టేవారు. కనీసం అలా దొంగతనం చేసన్నా తిట్లు పడదామనుంది వెంపారెడ్డి గారికి. చాలా పెద్ద నోరు ఆ నల్లకాంతమ్మది. ఆ మనిషి నోటి ముందు స్పీకర్లు ఎందుకు పనికిరావు. డబ్బు వడ్డీలకిచ్చి ఇవ్వని వాళ్ళని బూతులు తిడుతూ ఉంటుంది. ఆ నల్లకాంతమ్మ పక్కన ఇల్లే మల్లిడి వెంపారెడ్డి గారిది. తెల్లవారితే భోగి పండగ. నల్లకాంతమ్మ ఇంట్లో దొంగతనం చేస్తేనో ఆలోచిస్తున్నాడు. రాత్రి అయిపోయింది. ఆలోచన బాగా బలమైంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రాత్రి దొంగతనం చెయ్యాలి అనుకున్నాడు. బాగా రాత్రి అయింది. ఒక నిర్ణయం తీసుకుని నీళ్లదొడ్డి గోడ దాటి నిచ్చెన మీద నుంచి ఎక్కి కింద పక్కనే అవతల పక్కనున్న జామ చెట్టు ఉంది. ఆ చెట్టు మీదకెక్కి ఆ కొమ్మల మీద నుంచి కిందకి దిగితే నల్లకాంతమ్మ గారి దొడ్డి. అంతసేపు మెలకువగా ఉన్న తను 11 అయ్యాక పక్క మించి లేచాడు. అర్ధరాత్రి నిచ్చెన గోడకు వేశాడు. నెమ్మదిగా ఎక్కుతున్నాడు. జామ చెట్టు ఎక్కాడు. కిందకి దిగాడు. వయసు అయిపోవటం వల్ల నరాల్లో పటుత్వం పోయింది. అక్కడున్న చిన్న బల్ల నెత్తిమీద పెట్టుకున్నాడు. మళ్ళీ ఎక్కాడు. ఈలోపు కంగారు. ఎక్కడ కాంతమ్మ లేస్తుందో. నరసారెడ్డని ఆ కాంతమ్మ భర్త ఒకడున్నాడు, వాడెక్కడ లేస్తాడో అన్న భయం. వీధి కుక్క భౌభౌమ నరుస్తుంది. తాగేసిన జక్కం వీరన్న పాడుకుంటా వెళ్తున్నాడు. వాడు ఈ వీధిలోకి గాని వస్తాడేమో, నల్లకాంతమ్మ గాని లేస్తుందేమోనన్న కంగారు. నెమ్మదిగా కష్టపడి బల్ల పైకి తీసి గోడ మీదకి ఎక్కించి ఇతను ఎక్కి జారిపోవటం, మళ్ళీ ఎక్కటం, అలా కిందకి దిగాడు. దిగి బల్ల తీసుకుని మళ్ళీ ఇంట్లో పిల్లలు ఎక్కడ లేస్తారో అదొక కంగారు. అక్కడి నుంచి జాయిగా
భోగిమంట వేస్తున్న పిల్లల దగ్గరికి వచ్చాడు. ఎక్కడెక్కడి నుంచో ఏవేవో తెచ్చి ఎవ్వరికీ తెలియకుండా ఆ భోగిమంట వేస్తున్నారు పిల్లలు. పిల్లలకి కనపడకుండా ఆ బల్ల తీసుకొచ్చి అక్కడ పారేశాడు. ఇంటికొచ్చేశాడు. అమ్మయ్యా అనుకొని ప్రశాంతంగా పడుకున్నాడు. పొద్దున్నే వెదవ చచ్చినాళ్ళు, గొల్లిగాళ్ళు చక్కగా మా ఆయన కూర్చునే బల్లను ఎత్తుకెళ్ళిపోయారు. చచ్చినోడు ఆడిని చింతాలం మెత్తుకుపోను, ఆడి పుంతురేవులో దిగడా, ఇష్టం వచ్చినట్టు తిడుతుంది నల్లకాంతమ్మ. అంతలో చిన్నమ్మ, ఎవరో వెధవలు, జ్ఞానం లేకుండానూ భయం చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరూ లేరా అని తిడుతుంది. బుల్లెమ్మే కాదు, మల్లిడి వెంపారెడ్డి ఇంటిల్ల పాదే తిడుతున్నారు. ఆనందంగా వింటున్న వెంపారెడ్డి ఒక రకమైన తన్మయత్వంతో కళ్ళు మూసుకొని, ఎన్నాళ్లకో తీరింది నా కోరిక అనుకున్నాడు.